నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. శివాయ గురువే నమః అనేది వేద ప్రవచనం. ఈ సృష్టికి గురుస్థానంలో పరమేశ్వరుడు కొలువుదీరి ఉన్నాడు. గురువు సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపుడు. ఆ పరబ్రహ్మ తత్వరూపానికి అనేక నామాలు. ఆ నామ పరంపరలో అద్వైత భావానికి ప్రతీక రామలింగేశ్వర నామధేయం. ఆ నామ రూప విశిష్టతతో విరాజిల్లుతున్న దివ్యక్షేత్రం ప్రకాశం జిల్లా సత్యవోలులోని శ్రీరామలింగేశ్వర స్వామి దేవస్థానం. ఈనాటి తీర్థయాత్రలో ఈ క్షేత్ర వైశిష్ట్యాన్ని, విశేషాల్ని తెలుసుకుందాం. विश्वेश्वराय नरकान्तकतारणाय कर्णामृताय शशिशेखरधारणाय कर्पूरकान्तिधवलाय जटाधराय दारिद्र्यदुःखदहनाय नमः शिवाय दारिद्र्यदुःखदहनाय नमः शिवाय. క్రీస్తు శకం 6-7 శతాబ్దాల మధ్యకాలంలో బాదామి చాళుక్యులు సత్యవోలు శ్రీరామలింగేశ్వర ఆలయాన్ని నిర్మింపజేశారు. పురాణ కథలు, స్థల మహత్యాన్ని పరిశీలిస్తే ఈ ఆలయములోని లింగేమూర్తిని జనమేజయ మహారాజు ప్రతిష్ఠించినట్లు చెబుతారు. పరీక్షిత్తు మరణానంతరం సర్పదోష నివారణ కోసం జనమేజయుడు దక్షిణాపథంలో పలు శివాలయాల్ని ప్రతిష్ఠించాడు. ఆ పరంపరలోనిదే సత్యవోలు శ్రీరామలింగేశ్వర స్వామి దేవస్థానం. సకలం శివం, సర్వం శివం, అఖిలం శివం, అండపిండ బ్రహ్మాండం శివం, సర్వం శివమయం జగత్ అన్నట్టుగా సర్వే సర్వత్రా సర్వేశ్వరుడు తన లీలా విభూతుల్ని ప్రకటిస్తున్నాడు. ఆ పరంపరలో స్వామి ప్రకృతి రూపమైన లింగాకృతిని ధరించి తన మహత్తును జగత్తుకు చాటుతున్నాడు. ఆ నేపథ్యంలోనే ఎన్నో శివ సన్నిధానాలు ఆవిష్కృతమయ్యాయి. ఆ సంవిధానంలోని ప్రఖ్యాత శైవక్షేత్రం ప్రకాశం జిల్లా సత్యవోలులోని శ్రీరామలింగేశ్వర స్వామి దేవస్థానం. క్రీస్తు శకం 6వ శతాబ్దం నుంచి 7వ శతాబ్దం మధ్యకాలంలో నిర్మితమైన ఈ ఆలయం మన రాష్ట్రంలోని అతి ప్రాచీన శివాలయాల్లో ఒకటిగా విరాజిల్లుతోంది. చోళరాజుల కాలంలో బాదామి చాళుక్యులు నిర్మించిన ఈ ఆలయం ఎంతో చారిత్రక ప్రశస్తిని పొందుతోంది. మహానందిలోని మహానందీశ్వరాలయం, సత్యవోలు రామలింగేశ్వరాలయం ఒకే తరహా ఆలయ నిర్మాణ శైలిని పోలి ఉంటాయి. చాళుక్యుల శిల్పకళానురక్తికి మచ్చు తునకలుగా భాసిల్లుతున్నాయి. పురావస్తు శాఖ వారి ఆధ్వర్యంలో ఉన్న సత్యవోలు రామలింగేశ్వరాలయం అపురూప శిల్పకళా ప్రతిభకు సజీవ తార్కాణంగా విరాజిల్లుతోంది. సువిశాలమైన ప్రాంగణంలో ఉన్న ఈ ఆలయ శిఖరాలు గత చరిత్ర వైభవానికి మూగ సాక్ష్యాలుగా ప్రకటితమవుతాయి. ప్రధాన ఆలయం స్థూపాకృతిలో పలు నగిషీలు శిల్పకళా సమన్వితంగా ఆకర్షణీయంగా విరాజిల్లుతోంది. ప్రధాన ఆలయ లోగిలిలో ఒకే తరహాలో ఉన్న గోపురాలుంటాయి. పెద్ద గోపురం రామలింగేశ్వర స్వామి ఆలయానికి చెందినది కాగా, చిన్న గోపురం భీమేశ్వరాలయానికి సంబంధించినది. ఒకే ఆలయ ప్రాంగణంలో జంట శివాలయాలు ఉండటం కూడా చోళుల ఆలయ నిర్మాణ పద్ధతిలో ఒకటిగా చెబుతారు. సత్యవోలు క్షేత్ర ఆవిర్భావానికి సంబంధించి ఎన్నో కథనాలు విస్తృత ప్రచారంలో ఉన్నాయి. సత్యమహాముని అనే మునీశ్వరుడు తపోస్థలిగా ఈ ప్రాంతం వర్ధిల్లింది. చాళుక్య రాజులు విజయయాత్ర చేస్తూ ఈ ప్రశాంత వనములో విడిది చేశారు. సత్యమహాముని ప్రోద్బలంతో ఇక్కడ వెలసిన రామలింగేశ్వరునికి చాళుక్యులు ఆలయాన్ని నిర్మింపచేశారు. అలాంటి విశిష్టత ఉన్న ఈ క్షేత్ర గర్భాలయంలో స్వామి నిరుపమాన తేజో విరాజితంగా అలరారుతూ ఉంటాడు. అనన్య సామాన్య తేజోమయంగా
లింగాకృతిలో రామలింగేశ్వరుడు కొలువుదీరి ఉంటాడు. ఓం నమఃశివాయ అనే పంచాక్షరీ నామ ఉచ్చారణలు మారుమ్రోగుతుండగా హరహర శంభో మహాదేవ వంటి శివ సన్నుతులు లయబద్ధంగా పలుకుతుండగా భక్తులు రామలింగేశ్వరుణ్ణి దర్శించుకుంటారు. సర్వాలంకారయుక్తంగా సమస్త సన్మంగళకరంగా రామలింగేశ్వరుడు కొలువుదీరి ఉంటాడు. ఎంతో పురాణ ప్రశస్తి, చారిత్రక ప్రశస్తి ఉన్న రామలింగేశ్వరుణ్ణి భక్తులు దర్శించుకుని పులకితులవుతారు. అద్భుత శిల్పకళా వైభవంతో ఆకర్షణీయమైన కళా నైపుణ్య సమాహారంగా సత్యవోలు రామలింగేశ్వర స్వామి ఆలయం అలరారుతూ ఉంటుంది. ఒకే లోగిలిలో రామలింగేశ్వర ఆలయం, భీమేశ్వర ఆలయాలు నెలకొని ఉంటాయి. సత్యవోలు శివాలయములో శిల్పాలు ముచ్చటగొలుపుతాయి. శిల్పాలు, నగిషీలు, పోతపోసిన రాతి స్తంభాలు భక్తుల్ని మరో ప్రపంచానికి తరలింపచేస్తాయి. ప్రధాన ఆలయ లోగిలిలోకి అడుగిడగానే శతాబ్దాల తరబడి చెక్కు చెదరకుండా కాల పరీక్షకు నిలబడిన కళాకౌశలం కళ్లకు కడుతుంది. ధ్వజం సమక్షంలో భారీ పాదముద్రలుంటాయి. పసుపు కుంకుమలతో పూజించిన ఈ పాదముద్రలు ఈశ్వర చరణాల ముద్రలుగా భక్తులు భావిస్తారు. ఓవైపు భక్తిభావం, మరోవైపు అలనాటి శిల్పుల శిల్పరచన చమత్కృతి, వైదుష్యం భక్తుల్ని ముగ్ధుల్ని చేస్తాయి. శిల్పుల చేతిలోని ఉలి తాకిళ్లకు కఠిన శిలలు సైతం కరిగి మైనపు ఆకృతుల్లా ఒరిగిపోయాయి. భళా అనిపింపజేసే శిల్పకళా సౌందర్యాన్ని అక్కడక్కడ ముష్కరులు ధ్వంసం చేసిన వైనం హృదయాలను గాయపరుస్తుంది. గోపురాలపై, కుడ్యాలపై, ఆలయ ఆవరణలో ఇలా ఆలయలోగిలి అంతటా శిల్పాలు, కమనీయ రమణీయ భరిత ఆకృతులు ఉంటాయి. శివ సంబంధిత గాథలు, శివలీలా తరంగిణికి సంబంధించిన శిల్పాకృతులు భక్తుల్ని ముగ్ధమోహనంగా మురిపింపజేస్తాయి. ప్రధాన ఆలయ ముఖమంటపం చాళుక్యుల నిర్మాణ శైలి ప్రకారంగా నక్షత్రాకృతిలో ఉంటుంది. అందుకే దీనిని నక్షత్ర మంటపంగా వ్యవహరిస్తారు. శ్రీవైష్ణవ ఆలయాలలో జయ విజయులనే ద్వారపాలకుల వలె గర్భాలయానికి ఇరువైపులా శివసేవకులు శృంగి భృంగి నెలకొని ఉంటారు. సదా శివకైంకర్యంలో ఈ ఇరువురు నిమగ్నమై ఉన్నట్టుగా ప్రకటితమవుతారు. సత్యవోలు రామలింగేశ్వర ఆలయములో పలు ఉపాలయాలున్నాయి. భీమేశ్వరుడు, పార్వతీదేవి, వీరభద్రస్వామి, గణపతి ఆలయాలు ఈ లోగిలిలో వర్ధిల్లుతున్నాయి. రామలింగుణ్ణి దర్శించుకున్న అనంతరం భక్తులు ఈ ఉపాలయాల్ని సందర్శించుకుంటారు. రామలింగేశ్వరుని సన్నిధి సమీపంలోనే సర్వాలంకృతమయంగా పార్వతీదేవి ఆలయం విరాజిల్లుతోంది. సకల కళల సౌభాగ్యవల్లిగా, అమృతవల్లిగా అపర్ణాదేవి పూజలందుకుంటుంది. రామలింగేశ్వర స్వామికి ఎడమవైపు భీమేశ్వరాలయం ఉంటుంది. రామలింగేశ్వరాలయాన్ని పోలి ఉండే ఈ ఆలయంలో ముఖమంటపంలో లింగాకృతి అమరి ఉంటుంది. ఈ ఆలయం వెలుపల పలు వ్యక్తి రూపాలు, శివభక్తుల శిల్పాలు నెలకొని ఉంటాయి. మరికొన్ని తలలేని శిల్పాకృతులు గోచరమవుతాయి. భక్త కన్నప్ప, మార్కండేయుడు వంటి శివభక్తుల గాథలతో ముడివడిన శిల్పాకృతులు ఈ లోగిలిలో దర్శనమిస్తాయి. భీమేశ్వరాలయానికి ఎదురుగా సర్వాభీష్టప్రద విజయగణపతి ఆలయం నెలకొని ఉంటుంది. నల్లరాతిలో మల్చిన ఈ విఘ్న వినాయకుణ్ణి దర్శించుకుని భక్తులు తమ జీవన గమనంలో ఎదురయ్యే అన్ని అడ్డంకుల్ని తొలగించమని విన్నవించుకుంటారు. సత్యవోలు రామలింగేశ్వరాలయంలో ఉన్న మరో ఉపాలయం వీరభద్రస్వామి ఆలయం.
ఆలయంలో ఏకశిలపై మల్చిన వీరభద్రుడు ధీర వీర గంభీరాకృతిలో నెలకొని ఉంటాడు. సత్యవోలు రామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో కార్తీక మాసంలో వార్షిక ఉత్సవాలని నయన మనోహరంగా నిర్వహిస్తారు. ఈ ఆలయానికి సంబంధించి అనేక పురాణ గాథలు, స్థల ప్రాశస్త్య కథనాలు విస్తృత ప్రచారంలో ఉన్నాయి. కాశీ ప్రాంతాన్ని పరిపాలించే ఒక రాజుకు ముఖానికి తొండమాకృతి కలిగిన కుమారుడు జన్మించాడు. కురూపి అయిన కొడుకుని చూసి ఎంతో ఆందోళన చెందిన కాశీరాజు మునుల్ని శరణు వేడాడని చెబుతారు. దక్షిణాపథానికి కొడుకుతో సహా వెళ్ళి ఏ ప్రదేశంలోనైతే అతని కుమారుడి తొండం ఊడుతుందో అక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించమని సూచించారు. దాంతో దక్షిణాపథానికి బయలుదేరిన రాజు సత్యవోలు సమీపంలోని ముళ్లపాడు గ్రామ శివారులోని కోనేటిలో కొడుకుతో స్నానమాచరించాడు. ఆ కోనేట్లో స్నానించగానే కురూపి అయిన కాశీరాజు కొడుకు ముఖానికి ఉన్న పలుపులాంటి ఆ తొండం ఊడింది. అందుకే ఈ ప్రాంతాన్ని ప్రస్తుతం పలుపుల వీడుగా వ్యవహరిస్తారు. ఇక్కడ కాశీరాజు మొదట శివలింగ ప్రతిష్ఠ చేశాడు. ఆ తరువాత గిద్దలూరు దగ్గరలోని కృష్ణమశెట్టి పల్లెలో 2వ శివలింగాన్ని, సత్యవోలులో 3వ శివలింగాన్ని, సిద్ధభైరవ క్షేత్రంలో 4వ శివలింగాన్ని ప్రతిష్ఠించాడు. ఇంతటి మహామహిమాన్వితమైన సత్యవోలు క్షేత్రం అపర కైలాసంగా, దక్షిణాపథ కాశీగా వర్ధిల్లుతోంది. విశ్వేశ్వరాయ నరకాంతకతారణాయ కర్ణామృతాయ శశిశేఖరధారణాయ కర్పూరకాంతిధవళాయ జటాధరాయ దారిద్ర్యదుఃఖదహనాయ నమః శివాయ దారిద్ర్యదుఃఖదహనాయ నమః శివాయ. శివతత్వం సాగరమంత లోతైనది, ఆకాశమంత విశాలమైనది. అయితే శివభక్తులకు అది కరతాళమలకం. శివుణ్ణి భక్తితో ఆరాధిస్తే చాలు సకల శివతత్వం బోధపడుతుంది, శివకరుణ సంప్రాప్తిస్తుంది. సదాశివుడైన శ్రీమన్ మహాదేవుని రూపమై శ్రీ సత్యవోలు రామలింగేశ్వరునికి వందన మందారాల్ని సమర్పిద్దాం.